అంటే అత్తారింటికి దారితో కంపేర్ చేయలేకపోతాను భయ్య. ఇది ఆ జోన్లకు సంబంధించింది కాదు. అంటే కాన్సెప్ట్ ఒకటైనా కన్విన్స్ అలా లేదు, వేరేలా ఉంది. బట్ సినిమా గుడ్, చూడొచ్చు ఒకసారి, ఫ్యామిలీతో చూడొచ్చు. నేనైతే 3.5 ఇస్తాను. సినిమా బాగుంది, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఆ స్క్రీన్ మీద సూర్యనే డామినేట్ చేశారు భయ్య. ఎందుకంటే సూర్యనే డామినేట్ చేశారు స్క్రీన్ మీద. మమతా బైజున్ డైరెక్టర్ గారు కొంచెం తక్కువ చేశారని కొన్ని సీన్ల నుంచి ఆవిడని అంటే పక్క తీసినట్టు కంప్లీట్గా సూర్య మీద ఫోకస్ చేద్దాం, డైరెక్ట్ స్ట్రైట్ ఫిల్మ్ అన్నారు కదా సూర్యది, అందువల్ల ఏమో అని. కానీ సూర్య ఒక మాట చెప్తాడు ఈ సినిమాలో, ఒక అమ్మాయికి నచ్చితే ఆ అబ్బాయి ఎలా ఉన్నా ప్రేమిస్తుంది, ఎలా ఉన్నా జీవితాంతం ఉంటుంది, అదే చెప్పాడు. రెండు, ఇక్కడ ఏంటంటే ఈ జెన్జీ జనరేషన్ వస్తువులు ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. ఈ జెన్జీ జనరేషన్ నేను ఒకటే చెప్తున్నాను, మనుషులు ప్రేమించండి, వస్తువులు వాడుకోండి, ఒకే అబ్బాయిని ప్రేమించండి, చివరి వరకు ఉండండి, భారతదేశాన్ని యొక్క దేశం పేరు నిలబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సినిమా నాకు యావరేజ్ అనిపించింది. సినిమా మొత్తం చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను సినిమా హైలైట్ అని చెప్పలేను, సినిమా యావరేజ్ అనిపించింది నాకు. సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏదంటే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది బ్రో సినిమాకి. మళ్ళీ 20 years లవ్ గ్యాప్ అని చూసావా, అది కూడా నాకు నచ్చింది బ్రో. రిలేషన్ విడిపోవడానికి, అదే కలిసి ఉండడానికి కానీ విడిపోవడానికి కానీ ఏజ్ మ్యాటర్ కాదు బ్రో, మనం ఇచ్చే వాల్యూ మ్యాటర్. అక్కడ ఈ సినిమాతో మనకు చూపించేది ఏంటంటే ఒక పర్సన్ గొడవలైనా సంథింగ్ ఏదైనా సరే మనం ఒక స్టెప్ తగ్గి మాట్లాడితే ఆ రిలేషన్ ఎంత డెవలప్ చేసుకోవచ్చు అన్నదే కాన్సెప్ట్. ప్రెజెంట్ అది ఒకటి నాకు నచ్చింది. ఒక పేరెంట్స్ మన గురించి ఎంత ఆలోచిస్తారో మనం వాళ్ళ గురించి అందులో ఆలోచించినా సరే ఇట్లా ఈ గొడవలు ఇట్లా ఈ తగ్గులు అసలు ఉండవు బ్రో. ఫస్ట్ థింగ్ అదొకటి నాకు లిటరల్లీ నాకు థియేటర్లో ఏడుపు వచ్చింది ఆ సీన్తో. 2 scenes ఉంటాయి కొంచెం మదర్ సెంటిమెంట్, అవి మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలో. నాకు సినిమా మొత్తం నచ్చినవి ఆ రెండే బాగా నచ్చాయి. సూర్య ఎప్పుడు సూపర్, చాలా బాగుంది. కాంబినేషన్ కూడా అసలు ఏజ్ డిఫరెన్స్ లేదు. సూర్య ఎప్పుడైనా సూపరే కాబట్టి చాలా బాగుంది. వి లైక్డ్ ఎ లాట్. ఏం లేదు, యాక్చువల్ గా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ఈవెన్ లవ్ స్టోరీ బాగుంది, యాక్షన్ బాగుంది, అన్ని బాగున్నాయి మూవీలో. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మంచి మూవీ చూసాం. మదర్ సెంటిమెంట్ ఏడ్చేసాం మేము అసలు. అవును, సూర్య ఎప్పుడు సూపరే కదా. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ కొత్త కాన్సెప్ట్, సెంటిమెంట్ బాగుంటుంది, హ్యూమర్ బాగుంది, కామెడీ సెన్స్ అంతా బాగుంది. మమిత సూపర్ యాక్టింగ్ చేసింది. బాగుంది, బాగుంటుంది, క్యూట్ ఉంది. యాక్చువల్లీ యా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. లేదండి, టోటల్ గా అంటే లైక్ మొత్తం ఆల్మోస్ట్ ది మూవీ హ్యూమర్ కామెడీ అంతా అట్లనే ఉంది. ఎక్కడ బోర్ కొట్టినట్టు కానీ లేకపోతే బాగాలేదు అనుకున్న సీన్స్ అయితే ఏం లేవు. అంత న్యాచురల్ గా నడిచిపోయింది. సాంగ్స్ బాగున్నాయండి, బాగుంది. మదర్ సెంటిమెంట్ అండ్ లైక్ సూర్య యాక్టింగ్. యాక్చువల్లీ నేను సూర్య ఫ్యాన్ కాబట్టి. అంటే మమతా బైజూస్ కి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, సూర్యకి తక్కువ ఉందని అట్లేం లేదండి, ఇద్దరు సేమ్ ఈక్వల్ గా ఉంటుంది, అట్లేం లేదు. అవునండి, కరెక్ట్ చెప్పారు డైరెక్టర్ గారు. 80% నచ్చిన హిట్ అవుతుంది. బికాజ్ 80 కంటే నాకు తెలిసి 90% కూడా నచ్చుతుంది. 10% అనేది కొంచెం మధ్యలో ల్యాగ్ కానీ లేకపోతే కొన్ని ఒక ప్లాట్ ఉంది నాకు కనెక్ట్ కాలే. ఆ ప్లాట్ అంటే చీటింగ్ ని జస్టిఫై చేయడం అనేది నాకు నచ్చలేదు. అది కాకుండా ఓవరాల్ గా స్టోరీ లైన్ మాత్రం బాగుంది. సూర్య గారు ఇంకా మమిత గారా అంటే ఇప్పుడు పేర్ వైజ్ చూస్తే సూర్య గారు ఇంకా మమిత గారి కంటే నాకు సూర్య గారు ఇంకా రాధిక గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ వాట్ ఎవర్ ద వర్డ్ ఇస్ అది చాలా బాగుంది. అంటే నాకు వాళ్ళిద్దరిది ఇంకా మంచిగా అనిపించింది. మమితా బైజు గారు కూడా మంచిగా చేశారు అండ్ వాళ్ళిద్దరిది కూడా బాగుంది. అంటే డెఫినెట్లీ హిట్ అండి, పక్కా హిట్ ఇది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూస్తారు, వాళ్ళందరికీ నచ్చుతుంది కూడా. సో హిట్ అండి, పక్కా హిట్ ఇది. సాంగ్స్ ఓకే, అంటే సాంగ్స్ ఫర్గెటబుల్ సాంగ్స్. నాకు ఒక బటర్ఫ్లై సాంగ్ తప్ప వేరే సాంగ్ గుర్తు కూడా లేదు, అందుకే గుర్తుంది. సేమ్ అదే ట్రెండ్ అయింది కదా, సేమ్ స్టెప్స్ కానీ అవే స్టెప్లు అందరు చేయడం. సో పెద్దగా అంటే ఆనెస్ట్లీ పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఓకే బాగుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసాం మంచి పాట అని ఉంది. బట్ ఇప్పుడు లాస్ట్ వీకే డీసీ చూసాం కదా, డీసీలో ఏ లెవెల్ ఆఫ్ బీజిఎం కానీ మ్యూజిక్ ఉందో ఆ లెవెల్ లేదు. సో అంతే, ఇప్పుడు ప్రాబబ్లీ నేను డీసీ హ్యాంగ్ ఓవర్లో ఉన్నానేమో బీజిఎం పరంగా. సో అదొకటి. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది.
సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది, చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా చూసారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. లక్కీ భాస్కర్ తర్వాత మళ్ళీ ఇది ఒక విజయం వెంకీ అట్లూరి గారికి. ఎమోషనల్ గా ఏడిపించేశారు. టేకింగ్ ఎక్కడ బోర్ అనిపించదు. మ్యూజికల్ పరంగా జీవి ప్రకాష్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. సినిమా మరొక హిట్ అని చెప్పొచ్చు వెంకీ అట్లూరి గారికి. సూర్య గారి యాక్టింగ్ పీక్స్ లో ఉంది. మళ్ళీ సంజయ్ రామస్వామి చూసినట్టే ఉంది ఈ సినిమాలో. క్లాసిక్ గా కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది ఈ మూవీలో. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగుంది ఇందులో. లిటరలీ కళ్ళల్లో నీళ్ళు తిరిగి మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ అనేది కొట్టదు. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందరూ ఇంటిల్లు పాది అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? మూవీ ఎలా అనిపించింది? మూవీ నిజంగా చాలా బాగుంది. సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ రోల్, రాధిక గారి రోల్, అందరి రోల్ చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ మూవీ. చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, సంతోషంగా రావచ్చు. ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలతో సహా చూడవచ్చు. ఈ మూవీ చూడడం వల్ల కొంచెం మనుషుల్లో ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. ఈ మధ్య నరుక్కోవడం, చంపుకోవడం, చెవులు పగిలిపోయేలాగా సౌండ్లు వస్తున్న మూవీలు వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా మనుషులు కొంచెం ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి సినిమా చూడడం వల్ల. చాలా మంచి సినిమా, చాలా హ్యాపీ. సూర్య గారు చూసేదేమో సూపర్. అసలు మమితా బయ్య చూడాలి. ఆవిడ యాక్షన్ హైలైట్, చాలా ప్లస్ పాయింట్. సూర్య గారు సూపర్, అల్టిమేట్. అసలు మమితా బైజు ఆ క్యారెక్టర్కి 200% కరెక్ట్. 200%. మూవీ బాగుంది బ్రో. సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నా పేరు సూర్యని. సూర్య యాక్షన్ అయితే అదిరిపోయింది, ఎక్సలెంట్ ఉంది సూర్య యాక్షన్. మమితా బైజు డాన్స్ ఉంది, కేక ఇచ్చి పడేసింది. మమితా బైజు క్యారెక్టర్ అయితే #1 క్యారెక్టర్. నెవర్ సీన్ బిఫోర్ దిస్ క్యారెక్టర్. మ్యూజిక్ ఎక్సలెంట్, వావ్. స్టోరీ వైజ్ రొటీన్ సీన్స్ ఉన్నా కానీ ఎక్సలెంట్ స్టోరీ. ఓకే, ఎలా అనిపించింది విశ్వనాథ్ సన్స్? చాలా బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగా నచ్చింది. ఓకే గుడ్. సెకండ్ హాఫ్ అంటే కొంచెం లాగ్ ఉంది మీకు అనమాట. హైలైట్ సీన్స్ అంటే ఏంటి మూవీలో? యాక్చువల్లీ నాకైతే మమితా బైజు లైక్ షీ యాక్టెడ్ వెరీ నైస్, చాలా బాగుంది. సూర్య గారి యాక్టింగ్ గురించి ఇద్దరు సపరేట్ కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది, మంచిగా ఉంది. స్టోరీ కొంచెం ఓకే ఓకే అంతే. కాదు, రాధిక గారు మదర్ సెంటిమెంట్ యా, ఆవిడది చాలా బాగుంది. లిటరల్లీ లైక్ ఆ ఇమోషన్ కానీ వాళ్ళ బాండ్ కానీ చాలా బాగుంది అనమాట. ఆ ఫాదర్ అండ్ సన్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అండ్ అవుట్ ఆఫ్ ద జోన్ అన్నట్లుంది. ఫ్యామిలీ అయితే చాలా లైక్ దే ఎంజాయ్ అనమాట చూడొచ్చు. ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ చూసాం కదా, బాగుంది అనమాట. ఇప్పట్లో నరుక్కునే సినిమా వచ్చేవి కానీ దీంట్లో అలాంటివి ఏం లేకుండా అలా లేదు, ఫన్, కొంచెం ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి, కొంచెం మంచి లైక్ డిఫరెంట్ ఫీల్ రావాలి అంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇట్స్ గుడ్. అది కంప్లీట్ స్టోరీ అండి, అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఏంటి అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ జోనర్ అన్నట్టు. లవ్ కూడా కొంచెం యాడ్ చేశారు, దట్టు ఇన్ ఏ డిఫరెంట్ వే అన్నట్లు. యా, తను చాలా బాగుంది. యాక్చువల్లీ షీ యాక్టెడ్ వెరీ నైస్ అనమాట. తన వల్ల ఇంకా మూవీకి చాలా హైలైట్ వచ్చింది. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ. సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూర్య కన్నా మమితా బాగుంది యాక్టింగ్. అది యాక్చువల్లీ వాళ్ళిద్దరు కాంబినేషన్ చూడడానికి ఎలా ఉంది? కొత్తగా ఉంది, బట్ మమిత అయితే షీ రాక్ ద పర్ఫెక్ట్. చూడు ఇవన్నీ చూసారు కదా, దాంట్లో యాటిట్యూడ్ భలే ఉంటుంది. మరి ఈ సినిమాలో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండి. బాగుంది సినిమా అయితే. బాగుంది. మూవీ ఎలా అనిపించింది బ్రో? సూపర్ గుడ్ మూవీ. సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? కమ్బ్యాక్ మూవీలో బాగుంటది, అందరికి నచ్చింది, ఫ్యామిలీతో వెళ్ళి చూడగలిగిన సినిమా అన్నమాట. అది వెంకీ అట్లూరి గారు నార్మల్ గా ఏం తీసినా హిట్ అవుతా ఉంటది. ఈ సినిమా ఎలా ఉంది? హిట్ కొట్టుద్ది అన్న, ఫ్యామిలీకి బాగా నచ్చుద్ది. సెంటిమెంట్ గా అన్ని వైపులా ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా సీన్స్ అన్ని బాగుంటాయి, నచ్చుద్ది సినిమా. బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. మూవీ ఎలా అనిపించింది? బాగుంది. సినిమా బాగుందండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూర్య గారు ఎలా అనిపించారు? చాలా బాగా చేశారు. సూర్య మమిత కాంబినేషన్ ఎలా అనిపించింది? గుడ్ కాంబినేషన్. ఫ్యామిలీ అందరూ ఎమోషనల్ సీన్స్ అండ్ ఫ్యామిలీ. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పుడు వచ్చే సినిమాలకి అన్ని ఫైటింగ్ ఓ ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా అండి. యా, బట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ
ఓరియంటెడ్ మూవీ. ఆల్ ద ఫ్యామిలీస్ కెన్ కమ్ అండ్ సీ. డైలాగ్ బాగున్నాయి. చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు బాగా చేశారు.